సిపిఐ అగ్రనేత నారాయణ ఐబొమ్మ వెబ్సైట్ వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐబొమ్మ రవిని శిక్షించడం కంటే అసలైన సినిమా మాఫియాను ఉరితీయాలని, అప్పుడే సమాజానికి మేలు జరుగుతుందన్నారు నారాయణ. ఐబొమ్మలో తాను కూడా సినిమాలు ఫ్రీగా చూశానని తెలిపారు. 600-700 పెట్టి టికెట్ కొనలేకనే సినిమాను అక్కడ చూశానన్నారు. సామాన్య ప్రజలు భారీ టికెట్ ధరలు చెల్లించకపోతున్నారని, పైరసీ సైట్లు అందుకే పాపులర్ అవుతున్నాయన్నారు. ఎంతో తెలివైన ఐబొమ్మ రవి వంటి వ్యక్తులు వ్యవస్థలోని లోపాల వల్లే అలా మారుతున్నారని చెప్పారు. వ్యవస్థలో లోపాలు సరిచేయకుండా ఉంటే ఇలాంటి రవిలే పుట్టుకు వస్తారన్నారు. ఒక హిడ్మాను చంపితే 1000 మంది హిడ్మాలు పుడతారని రవికి హిడ్మాకు లింక్ పెట్టారు. ఐబొమ్మ రవిని చంపడం లేదా జైల్లో పెట్టడం వల్ల మరో 100 మంది వస్తారన్నారు. ఇది సమస్యకు పరిష్కారం కాదని చెప్పారు. ఐబొమ్మ రవిని ఉరివేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదని, సినిమా మాఫియాను ఉరితీస్తే సమాజానికి ఉపయోగం ఉంటుందన్నారు. కోట్లు ఖర్చు చేసి టికెట్ ధరలపై ఆడుకుంటున్నారని విమర్శించారు. టికెట్ రేట్లు పెంచడానికి ఛాన్స్ ఇచ్చే ప్రభుత్వం సామాన్య ప్రజలను దోచుకోవడానికి సహాయపడుతోందా అని ప్రశ్నించారు. వ్యవస్థ మార్పు కోసం పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఇంకొక వ్యవస్థని సృష్టించింది ఒకరిని, ఐబొమ్మ రవిని. ఇది కూడా వ్యవస్థాకృతమైనటువంటి అంశాలను భాగం. అది అసలు ఒక సమితి అంతే. ఎందుకు తయారయ్యాడు? అంత నాలెడ్జ్ రెండే కాదు, కత్తికి పదులు ఉంటుంది. అది గొంతు కోయడానికి ఉపయోగపడుతుంది, కూరగాయలు నరుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ వ్యవస్థలో అతను నిపుణులతో తయారు చేసుకున్నాడు. తయారు చేసుకొని బ్రహ్మాండంగా మనలో అందరికీ ఫ్రీ సినిమా చూపించాడు. నేను కూడా చూసినవాడినే, ఎందుకంటే ఫ్రీగా వస్తుంది సినిమా. థియేటర్కి ఓడిపోతారు, లేనిపోతే 600-700 రూపాయలు ఖర్చు అవుద్దని. ఈ వ్యవస్థ ఎవరు తయారు చేయించింది వాడిని? వాడికి సృష్టించుకున్నాడా? బొమ్మ రవిగా సృష్టించుకోలే. ఈ వ్యవస్థే క్రియేట్ చేసింది అంశాలని. దాని నుంచి వాడు ఇప్పుడు వాడిపోతే ఇంకొకటి వస్తాడు. హిడ్మాన్ చంపితే అనేక 1000 మంది హిడ్మాన్లు పుడతారు. బొమ్మ రవిని చంపితే జైల్లో వేస్తే కొంతమంది పుడతారు. పోలీస్ ఆఫీసర్ ఒప్పుకున్నాడు, ఈ బొమ్మ రవిని మేము పట్టుకున్నా ఈ పైరసీ ఆగదు, సిస్టమ్ అది ఎస్టాబ్లిష్ అయిపోయింది అంటున్నాడు. కాబట్టి ఇదంతా వ్యవస్థీకృతంలో ఉన్నటువంటి లోపాలని సరిచేయకుండా సర్కారు, ప్రభుత్వం దాన్ని వెలుగు తీసుకొచ్చిన పద్ధతుల్లో కొంతమంది మంచి చేస్తారు, కొంతమంది చెడు చేస్తారు. అది ఒకటి వేళతో పోవాలంటే వ్యవస్థ లోపాలు కదా ప్రారంభం. దానికి ఆలోచించట్లేదు ఎవరు. చాలామంది అంటుంటారు, వాడు అంటాడు సినిమా వాడు కార్పొరేట్ వాడు వాడిని వృద్ధి చేయండి అంటున్నారు. ఒక్క బొమ్మ రవిని వృద్ధి ఇస్తే జరిగేదేం లేదు. కానీ ఈ సినిమా మాఫియా వాళ్ళని వృద్ధి ఇస్తే సమాజం ఉపయోగపడుతుంది. లేదండి, ఒక్కొక్కడు 200 కోట్లు 300 కోట్లు కాంపల్సరీ తీసుకుంటాడు, 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు. మళ్ళీ గవర్నమెంట్ తిరిగిపోయి అయ్యా మాకు ఎంత ఖర్చు అయిపోయింది, మాకు రేట్లు పెంచని అడుక్కుంటున్నారు పోయి. ఒకసారి కడపలో ఒక క్రిమినల్ వాళ్ళ అమ్మాబని చంపేశాడు. వాళ్ళ అమ్మాబని చంపేస్తే కోర్టుకు వేశారు. అక్కడ జడ్జి అడిగాడట, ఏరా మీ అమ్మని మీ నాన్నని చంపేసావు, నీకు ఉరిశిక్ష చేస్తున్నాము, నువ్వు ఏమి చివరి కోరుకోరంటే, దేవరా నాకు తల్లి లేదు తండ్రి లేదు, నన్ను వదిలిపెట్టుకుని అడిగాడంట. అట్లా ఉంది ఇది కూడా పరిస్థితి. వాడంత అమాయకుడు, వీళ్ళంతా అమాయకుడు చేస్తున్నారు. ఇప్పుడు సినిమా వాళ్ళు రేట్లు పెంచి గవర్నమెంట్ అడిగితే పెంచుకోండి మీరు రేట్లు అంటే జనం ఎంత పడింది. అంటే సామాన్య ప్రజానీకాన్ని దోపిడీ చేయడానికి గవర్నమెంట్ ఉపయోగపడుతుందా? 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమా తీసిన వాడికి 1,00,000 కోట్ల రూపాయల లాభాలు ఏర్పాటు చేస్తారా? ఎవడి చాటి మీకు హక్కు? వాడు సినిమా తీసుకొని రేట్లు కంట్రోల్ చేసుకొని తప్ప ఆ విధంగా పర్మిషన్ ఇచ్చేశారు. కాబట్టి నీ వ్యవస్థీకృత లోపాలలో నువ్వు ఎవరైతే లబ్ధి పొందుతారో అక్రమంగా, ఆ లబ్ధి పొందినోడికి వ్యతిరేకంగా బొమ్మ రవి పుట్టాడు. అంతేగాని బొమ్మ రవి క్రిమినల్ కాదు, మీరు సృష్టించారు, దాని నుంచి ఇంకొక వైపు తీసుకెళ్ళాడు. ఇప్పుడు కాంట్రవర్సీ రేపు అనొచ్చు, స్మగ్లర్ని దొంగల్ని మీరు సమర్థిస్తారని.